Rohit, good morning, Amma. Ritvik, good morning, Ram. Rahul Raman, good morning, Ram. Pravant, good morning, Amma. 9 అయిపోయిందరా? Balram Krishna, good morning, Ra. Right. 9 అయిపోయిందరా? Right, Sumant, good morning, Amma. Right. రే చౌదరి అక్కడ కాలేజ్ స్టార్ట్ అయినా నేనే వస్తాను రా, చక్ర భవన్కి మొత్తానికి. ఓకేనారా? రైట్. భార్గవ్, గుడ్ మార్నింగ్ రా. రైట్. రాహుల్, రే స్టార్స్ క్లాస్ 10కి అమ్మా. శశిధర్, గుడ్ మార్నింగ్ రా. మణికంఠ, గుడ్ మార్నింగ్. రైట్. సాంసురా గారి క్లాసు 10కి రా, 10కి అమ్మా. ఓకే, రైట్. చక్ర వాళ్ళకి ఓకే రా. రైట్. భార్గవ్, ఫైన్ రా చిన్న. అరే చక్ర వాళ్ళకి కానీ ఆర్యభవన్ వాళ్ళకి కానీ ఆన్లైన్ అంటే ఎలా ఉంటుందంటే క్లాస్ అంటే ప్రపోజల్ ఏంటంటే ఒకరోజు శాంతభవన్ చెప్తాను ఆఫ్లైన్, ఆ టైంలో చక్ర భవన్ వాళ్ళు ఆన్లైన్లో వింటారు. ఇప్పుడు ఎలా వింటున్నారో అప్పుడు అలాగే వింటారు. ఒకరోజు నెక్స్ట్ రోజు చక్ర భవన్లో ఆఫ్లైన్ చెప్తాను, శాంత భవన్ వాళ్ళు ఇక్కడ వింటారు. ఎలాగా? ఆన్లైన్లో వింటారు. అంటే ఆల్టర్నేట్ డేస్లో వింటాం. మార్నింగ్ చక్ర భవన్లో ఆఫ్లైన్ క్లాస్ చెప్పాను అంటే మధ్యాహ్నం స్టడీ అవర్కి శాంత భవన్లో ఉంటారు. అంటే క్లాస్ ఒక క్యాంపస్లో ఉంటే స్టడీ అవర్ ఆఫ్లైన్లో ఒకసారి ఉంటుంది. ఆల్టర్నేట్ డేస్ మారుతూ ఉంటుందమ్మా. ఓరోజు శాంత భవన్, ఓరోజు చక్ర భవన్. మా ఆర్యభవన్ వాళ్ళు అందరూ కూడా మన శాంత భవన్కి వచ్చేస్తారు కాబట్టి అందరికి ఒక చోటే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ట్రై చేయండి, కమ్ టు ది కాలేజ్. ఓకే, నాకు తెలిసి 50 to 60% మెంబర్స్ ఓకే అన్నారమ్మా. మిగతా 40% కూడా తొందరగా చూసుకుంటే వచ్చేసేయండి ఆఫ్లైన్కి. 99% దెర్ విల్ బి నో ఛాన్స్ ఆఫ్ ఆన్లైన్ ఆఫ్టర్ 1 month. ఆ సంక్రాంతి తర్వాత కానీ ఎప్పుడో కానీ ఉండకపోవచ్చు అంటున్నారు. అది ఎంతవరకు అనేది ఇంకా కన్ఫర్మ్ కాదమ్మా. ఓకే, రైట్. మన దానికి వచ్చేంట్రా మనకి ఈ వారం టాపిక్స్ మనకి థర్మోడైనమిక్స్ ఒకటి ఉందిరా. థర్మోడైనమిక్స్ అలాగే థర్మోకెమిస్ట్రీ 2 టాపిక్స్ ఉన్నాయా? ఓకే, 2 కూడా ప్రాబ్లమాటిక్. ఆల్రెడీ నిన్న నైట్ థర్మోడైనమిక్స్ నోట్స్ పెట్టేశానమ్మా, బిట్స్ కూడా పెట్టేశాను. సో ఇవాళ మనం కెమిస్ట్రీ నేర్చుకున్నాం. ఇవాళ రేపు థర్మోకెమిస్ట్రీరా. బుధ, గురు, శుక్రవారం థర్మోడైనమిక్స్ నేర్చుకుందామమ్మా. రైట్. థర్మోకెమిస్ట్రీకి వచ్చేటప్పటికల్లారా మనకి ఒక రియాక్షన్ అనేది ఫర్ ద గివెన్ రియాక్షన్ ఇఫ్ డెల్టా హెచ్ ఇస్ నెగిటివ్, డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటే we called as exothermic. అలాగే for the given reaction if enthalpy of the reaction is positive,
ఎండోథర్మిక్. డెల్టా హెచ్ పాజిటివ్ ఉంటే ఎండోథర్మిక్, నెగిటివ్ ఉంటే ఎక్సోథర్మిక్. ఇది మనకు తెలుసు. అలాగే రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ ప్లస్ ఎనర్జీ అని రాస్తారమ్మా. ఇలా రాసిన ఎక్సోథర్మిక్. రియాక్టెంట్స్ మైనస్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఎక్సోథర్మిక్. అలాగే డెల్టా హెచ్ రియాక్టెంట్స్ ప్లస్ ఎనర్జీ. రియాక్టెంట్స్ ప్లస్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ ఆర్ రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ మైనస్ ఎనర్జీ అమ్మా. ప్రొడక్ట్స్ మైనస్ ఎనర్జీ. రైట్, ఇది ఒక కాన్సెప్ట్ మనకి ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సోథర్మిక్ అయితే మనకి గ్రాఫ్ ఇలా ఉంటుందిరా. సరే, ఎండోథర్మిక్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. ఇది ఓకే, మనకి ఎక్సో రాస్తున్నాం కదా, ఎక్సో రాస్తున్నాం కాబట్టి ఎక్సో కిందకి వెళ్దాం. ఎక్సో గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి గ్రాఫ్ ఇలా కిందకి వచ్చిద్దమ్మా. ఇలా వచ్చింది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. ఎండోథర్మిక్ అయితే ఇలా ఉంటుంది ఎండోథర్మిక్. అలాగే ఇంకోటి, ఎనర్జీ ఎప్పుడైనా లాస్ అయిందంటే స్టెబిలిటీ పెరిగిద్దిరా. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ రియాక్టెంట్స్. ఇక్కడ రియాక్టెంట్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ అని. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఎంథాల్పీ అనడం కూడా. క్వశ్చన్ లో ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అని అడిగాడు అనుకోమా. వాట్ ఈస్ ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఎంథాల్పీ రియాక్షన్ అంటే ఇప్పుడు డెల్టా హెచ్ అమ్మా, డెల్టా హెచ్. ఓకే, నీకు సమ్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే పాజిటివ్ రాయాలి, నెగిటివ్ వస్తే నెగిటివ్. అంటే సమ్ చేసినప్పుడు నీకు వాల్యూ ఎంత వస్తే అంతే రాయాలిరా. అంటే పాజిటివ్ వస్తే పాజిటివ్ రాయాలి, నెగిటివ్ వస్తే నెగిటివ్. అలా కాకుండా అమౌంట్ ఆఫ్ హీట్ liberated, amount of heat liberated అని ఇచ్చాడు కూడా. హీట్ లిబరేటెడ్ అంటే ఎక్సోథర్మిక్ అమ్మా. హీట్ లిబరేటెడ్ అంటే ఎక్సోథర్మిక్ వచ్చినా సరే we have to write positive value. For example, heat of combustion of carbon plus, for example, C plus O2 gives rise to CO2. Delta H is equal to minus 343 kilojoules అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అన్నాడు. అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అన్నప్పుడు నువ్వు ఇంకా రాయాల్సింది 343 kilojoules. సార్ ఎక్సోథర్మికా ఎండోథర్మికా కాదురా. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో హీట్ లిబరేటెడ్ అన్నాడు అనుకోరా, నీకు డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్ అని మీనింగ్. కానీ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్. హీట్ లిబరేటెడ్ అంటే నువ్వు ఎప్పుడు ఇంకా మైనస్ సైన్ చెప్పకూడదు. లిబరేటెడ్ అంటేనే ఆటోమేటిక్ గా మైనస్ అని అర్థం అమ్మా. ఇది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఈ థర్మోకెమిస్ట్రీలో మనకి వాల్యూస్ వస్తాయిరా, కానీ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అని కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. అక్కడేరా ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అని చెప్పినప్పుడు ఓకే, గ్యారంటీగా ప్లస్ వస్తే ప్లస్ రాయాలి, మైనస్ వస్తే మైనస్ రాయాలి. అలా కాకుండా క్వశ్చన్ లో ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అన్నప్పుడు నీకు వచ్చిన వాల్యూ ఏదైనా మనకు సంబంధం లేదు, ప్లస్ మైనస్ నాకు సంబంధం లేదు. మనకి we have to write only sign without sign ra. We have to write the value without this sign. Negative value, positive value రాయకూడదు. జస్ట్ ఆ సైన్ తీసేసి ఆ వాల్యూ రాయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారమ్మా చాలా మంది. చూసుకోండి ఒకసారి చూసుకోండి రా. నెక్స్ట్ అమ్మా, ఆల్రెడీ థర్మోడైనమిక్స్ వస్తారా, మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే బెటర్ మనకు అవసరం కాబట్టి చెప్తున్నానమ్మా. డెల్టా హెచ్
డెల్టా హెచ్ అంటే మనకి ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్. Enthalpy of the reaction or okay, heat of the reaction అనొచ్చు. Heat of the reaction in open vessel. Heat of the reaction open vessel అంటారు. అదే enthalpy of the reaction in open vessel అన్నా, heat of the reaction open vessel అన్నా, or enthalpy of the reaction at constant pressure అన్నా మనం తీసుకోవాల్సిన డెల్టా హెచ్ అమ్మ. డెల్టా హెచ్ అంటే క్వశ్చన్ లో ఏది ఇచ్చాడండి సార్, మనకి ఇచ్చిన వాల్యూ డెల్టా యు అని ఎలా కనబెడతాం సార్? డెల్టా యు అని ఎలా కనబెడతాం? ఇది ఏమిటంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాడమ్మా. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాడు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాడు. ఓకే, దానికి ఇంకో పేరు ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అంటారు. దాని పేరు కూడా ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్. ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ బట్ ఇన్ క్లోజ్డ్ వెసల్. క్లోజ్డ్ వెసల్ అన్నా ఆర్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ కానీ డెల్టా హెచ్ తీసుకోకూడదురా. ఆడు ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడా, ఓపెన్ వెజల్ అన్నాడా, లేదు ఏమనకుండా జస్ట్ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అంటే అప్పుడు డెల్టా హెచ్. కానీ ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ క్లోజ్డ్ వెజల్ అన్నా, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నా, బాంబ్ కెలోరీమీటర్. ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ ఇన్ బాంబ్ కెలోరీమీటర్. ఈ మూడిట్లో ఏ పదం చెప్పినా ఓకే, వి షుడ్ టేక్ ఇట్ యాజ్ డెల్టా యు. అంతేగాని డెల్టా హెచ్ కాదురా, డెల్టా యు ఇచ్చినట్టమ్మా. చూడండి, మామూలుగా సింబాలిక్ అయితే డెల్టా హెచ్ డెల్టా యు అంటే కనిపెడతాం. కాకుండా ఇలా సెంటెన్స్ ఫామ్ లో ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ ఇన్ క్లోజ్డ్ వెసల్ అన్నా, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నా, బాంబ్ కెలోరీమీటర్ అన్నా డెల్టా యు ఇచ్చినట్టమ్మా. మరి సార్ డెల్టా యు నుంచి డెల్టా హెచ్ ఫార్ములా తెలుసు కదమ్మా. ఏంటి? డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. అండ్ ఇక్కడ డెల్టా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. కేపీ కేసీ ఎలా కనుక్కుంటామో అలాగే రా. అది కేపీ కేసీకి డెల్టా ఎన్ కనుక్కుంటాం కదమ్మా, ఆ ప్రాసెస్ ప్రకారం కనుక్కుంటాం. ఇక్కడ ఆర్ వాల్యూ ఆన్సర్ బట్రా. క్యాలరీస్ అయితే 2, జౌల్స్ అయితే 8.314 జౌల్స్ అమ్మా. 8.314 జౌల్స్. ఓకే, ఏ క్వశ్చన్లు ఏది అడిగాడు చూసుకోవాలరా. ఎగ్జామ్ లో డెల్టా హెచ్ అడిగాడా, డెల్టా యు అడిగాడా, డెల్టా హెచ్ ఇచ్చాడా, డెల్టా యు ఇచ్చాడా. సింబాలిక్ అయితే ఓకే, ఇలా టర్మ్స్ ప్రకారం అడిగినప్పుడు చూసుకోవాలి. క్వశ్చన్ లో కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్ అనకుండా ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ అన్నాడు అంటే డెల్టా హెచ్. వాడు పర్టికులర్ గా ఎంథాల్పీ ఆఫ్ ది రియాక్షన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ఆర్ క్లోజ్డ్ వెసల్ బాంబ్ కెలోరీమీటర్ అంటే మాత్రం డెల్టా యు ఇచ్చినట్టమ్మా. ఫ్రమ్ దట్ డెల్టా యు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డెల్టా హెచ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా, రైట్. ఇక్కడ ఏంటంటే అంటే డెల్టా యు ఎలా కనుక్కుంటారమ్మా? బాంబ్ కెలోరీమీటర్ ద్వారా కనుక్కుంటారా. బాంబ్ కెలోరీమీటర్ ద్వారా కనుక్కుంటారమ్మా. ఓకే, బాంబు కెలోరీమీటర్ ద్వారా కనుక్కుంటారా. అక్కడ కొన్ని 2 ఫార్ములాస్ ఉంటాయమ్మా, జాగ్రత్త చూసుకోండి. బాంబు కెలోరీమీటర్ ద్వారా మనం అడిగే క్వశ్చన్ చూసుకోవాలి చిన్న. బాంబు కెలోరీమీటర్ ద్వారా మనం ఎలా కనుక్కుంటామంటే వి గెట్ ద వాల్యూ ఆఫ్ డెల్టా యు అమ్మ. బాంబు కెలోరీమీటర్ ద్వారా డెల్టా యు. డెల్టా యు ఇస్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ
theta into capital M by small m అమ్మా. ఓకే, మైనస్ z into theta into capital M by small m. వాట్ మీన్ బై z? z అంటే వాడు ఇస్తాడు మా క్వశ్చన్ లో హీట్ కెపాసిటీ ఆఫ్ బాంబ్ కెలోరీమీటర్ అండ్ ద సబ్స్టెన్స్ రా. నువ్వు ఏ సబ్స్టెన్స్ అయితే తీసుకుంటున్నావో ఆ సబ్స్టెన్స్, ఇది కాన్స్టెంట్ వాల్యూ అమ్మా. కాన్స్టెంట్ వాల్యూ వాడు ఇస్తాడు క్వశ్చన్ లో, రైట్? థీటా అంటే రైజింగ్ టెంపరేచర్ అమ్మా, రైజింగ్ టెంపరేచర్. అలాగే క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ అమ్మా, మాలిక్యులర్ వెయిట్. ఎం వచ్చేటప్పటికల్లా మాస్ ఆఫ్ వెయిట్, మాస్ అన్న వెయిట్ అని ఒకటే మన కెమిస్ట్రీలో గ్రామ్స్ లో ఉండాలమ్మా, గ్రామ్స్ లో ఉండాలి వాడు. ఓకే, లేదు కంపేర్ చేశారు అనుకోరా, ఒక 2 డిఫరెంట్ కాంపౌండ్స్ కంపేర్ చేసినప్పుడు డెల్టా U1 బై డెల్టా U2, డెల్టా U1 బై డెల్టా U2 ఈజ్ ఈక్వల్ టు θ1 ఇంటూ M1 బై M1 ఇంటూ M2 బై θ2 ఇంటూ M2 రా, θ2 ఇంటూ M2. ఇది కంపేర్ చేసినప్పుడు అమ్మా. అండ్ ఇదో ఫార్ములా రా. నెక్స్ట్ వచ్చేటప్పటికి థియరీ పార్ట్ అడిగితే, థియరీ పార్ట్ మా డెల్టా హెచ్ వాల్యూ దేని డిపెండ్ అవుతుంది అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ స్టేట్, మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఫిజికల్ స్టేట్స్ మీద ఎలా డిపెండ్ అవుతాయంటే H2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ gives rise to 2H2O అమ్మా. H2O లిక్విడ్. డెల్టా H is equal to -289. ఒరే మీరేం గుర్తుంచుకోకల్లా, బట్టి పట్టక్కర్లేదమ్మా, గుర్తుంచుకోండి, బట్టి పట్టక్కర్లారా. -68.5 కిలో జౌల్స్ కిలో క్యాలరీ సంథింగ్. 2H2 plus O2 gives rise to 2H2O gas. అండ్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మైనస్, మీరే వాల్యూ గుర్తుంచుకోకర్లారా, -57.8 అమ్మా, -57.8. మీరు వాల్యూస్ ఏమంటారు, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సార్ మనకి -68.5 డెల్టా హెచ్ ఒకటి, ఇంకోటి -57.8. ఒరే ఈ రెండిట్లో మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్, ఎక్కువ అమౌంట్ హీట్ లిబరేట్ అయింది ఇదమ్మా. మరి హీట్ లిబరేట్ అయినప్పుడు మైనస్ సైన్ తీసుకోకూడదు, ద నెగటివ్ సైన్. ఇది ఇక్కడ ఎగ్జామ్ లో ఎప్పుడు గుర్తుంచుకున్నామా, థర్మోడైనమిక్స్ ఆర్ థర్మోకెమిస్ట్రీలో ద నెగటివ్ సైన్ ఇండికేట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అని, ఎనర్జీ రిలీజ్. అంతేగాని నెగటివ్ సైన్ ఎప్పుడు తీసుకోమాకండి. ఓకే, నెగటివ్ సైన్ ప్రకారం -68.5, ఇది -57.5 ఎక్కువ కదా, తప్పమ్మా. 68.5 ఎక్కువ, రైట్? అదొకటి చాలా ఇబ్బంది, అక్కడ ఒకటి కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఓకే, నెక్స్ట్ చూడండి, యాక్చువల్గా ఇది లిక్విడ్ రా, ఇక్కడ గ్యాస్. ఫిజికల్ స్టేట్ మారితే మారిపోయిద్దమ్మా, ఎందుకంటే వాటర్ అనేది లిక్విడ్ స్టేట్. బట్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇంటూ గ్యాస్, వచ్చిన దాంట్లోంచి వాటర్ ఫామ్ అయినప్పుడు we get 68.5 kilocalories of energy is released. 68.5 kilojoules, sorry, kilojoules point అంటే 68.5 kilojoules of energy is released. అదే మనకి ఇక్కడ తీసుకున్నాం అనుకోమ్మా. ఓకే, H2 ఒకటే 1 మోలే, హాఫ్ ఓకే, హాఫ్ మోలే రైట్. మనకేంట్రా అంటే లిక్విడ్ స్టేట్ కి గ్యాసియస్ స్టేట్ కి తేడా ఉంటుందమ్మా. ఫామ్ అయిన ఫిజికల్ స్టేట్ బట్టి కూడా ఎనర్జీ మారుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి సెకండ్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ ది మన ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్. ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ మీద కూడా డిపెండ్ అవుతుందా. ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు
గ్రాఫైట్ తీసుకుంటే ఒక ఎనర్జీ వస్తుందమ్మా. అదే డైమండ్ తీసుకుంటే ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అలాగే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, వాల్యూమ్, ప్రెషర్. ఓకే, టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ అండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కోఎఫిషియంట్స్ రా, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ H2 plus O2 gives rise to H2O. 2H2 plus O2 gives rise to 2H2 అంటే 57,116 ఎంత నియర్లీ నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అవుతాయి. సో మీరు గుర్తుంచుకోవాల్సిన థియరీ పార్ట్ లో డెల్టా H ఫిజికల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అవుతాయి, టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ మీద డిపెండ్ అవుతాయి అండ్ ఆల్సో ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ మీద కూడా డిపెండ్ అవుతాయి. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే అంటే మనల్ని ఈ డెల్టా H వాల్యూస్ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతాయి, హౌ దే దిస్ డెల్టా H వాల్యూస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. చెప్పింది మనకి ఏంటంటే కిర్చాఫ్స్ లాస్ అంటారమ్మా. ఓకే ఓకే, కిర్చాఫ్ లాస్ అంటారు. ఇది ఇంపార్టెంట్ రోజు. కిర్చాఫ్స్ లాస్ అంటారు అంటే హౌ డెల్టా H వాల్యూ వేరీస్ విత్ టెంపరేచర్. టెంపరేచర్ మారే కొద్దీ డెల్టా H వాల్యూ ఎలా మారిద్ది అని చెప్పే రిలేషన్ రా. అండ్ ఫార్ములా మనకి ఏంట్రా అంటే డెల్టా H2 మైనస్ డెల్టా H1 ఇస్ ఈక్వల్ టు డెల్టా Cp ఇంటూ T2 మైనస్ T1 అమ్మ. అదే మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ అనేది జరిగితే డెల్టా Cv మోలార్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ వాల్యూమ్ అమ్మ. ఈ రెండు దీనికి సంబంధించిన థర్మోడైనమిక్స్ నోట్స్ లోనే మాక్సిమం సమ్స్ అన్ని కూడా మీకు నోట్స్ లోనే ఒక కాన్సెప్ట్ కిందే సమ్స్ ఉన్నాయి. మీకు పెట్టిన నోట్స్, రాత్రి పెట్టిన నోట్స్ లో ప్రతి కాన్సెప్ట్ కిందే సమ్స్ ఉన్నాయి. సో ముందు ఆ సమ్స్ చేయండిరా చిన్న. ఓకే చూడండి, మన అయానికి లక్కీగా మన అదృష్టం బాగుండి అన్ని నోట్స్ లో ఉన్నాయే, మీరు చేసినవి వచ్చినాయి. ఈసారి కూడా ఏమో దేవుడి దయ వల్ల ముందు నోట్స్ చేయండిరా. నోట్స్ లో ఉన్న బిట్స్ ప్రతి కాన్సెప్ట్ కింద సమ్స్ ఇచ్చామా నేను పెట్టిన నోట్స్ లో. ఓకే రైట్, చూసుకోండి ఒకసారి. రైట్ కేదర్ గుడ్ మార్నింగ్ రా. చరణ్ గుడ్. ఓకే రైట్, ఒకసారి చూసుకోండి. ఇంకా కంపల్సరీ చేయండి రా చిన్న. ఓకే రైట్. బొమ్మిడి ఉన్నాయిరా, బొమ్మిడి ఉన్నాయి, అన్ని టాపిక్స్ ఉన్నాయిరా. మరి చేంజ్ ఇన్ హర్ష, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఇన్ బాంబు కిలోమీటర్ అంటే డెల్టా యూరా. ఒరే బొమ్మిడి మొత్తం నోట్స్ లో అన్ని పాయింట్స్ ఉన్నాయిరా. చరణ్ అది రాసింది నేనేరా, నేను రాస్తుంది కాదు. అదే లాస్ట్ టైం నేను సూపర్ 60 చెప్పిన బుక్ సూపర్ 16 రా. ఓకేనా రైట్ రైట్ శివమణి రైట్. చూసుకోండి రా. లాస్ట్ టైం నేను సూపర్ 60 చెప్పిన నోట్స్ అది. ఓకే ఆడు రోహిత్ అని ఉన్నాడు, వాడు రాస్తుందిరా. ఓకే మొత్తం అన్నిరా, అన్ని థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీ వరకు అయితే అన్ని టాపిక్స్ కవర్ అయినాయిరా. నో ఎక్సెప్షన్. ఎక్కడ అన్ని ప్రతి కాన్సెప్ట్ కింద దానికి సంబంధించిన సమ్స్ కూడా 2-3 మోడల్స్ చెప్పానమ్మా. అవి చేయండి కన్ఫామ్. రైట్, ఈ రెండింటి మీదమ్మా. ఓకే ఎక్కువగా కిర్చాఫ్ లాస్ మీద అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఎంథాల్పీ, మోలార్ హీట్ కెపాసిటీ కాదు, చేంజ్. డెల్టా అంటే చేంజ్, ఫైనల్ మైనస్ ఇనీషియల్ అమ్మా. ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓకే ఇదొకటి. నెక్స్ట్ మీకు ఆఫ్లైన్ అయితే నేనే మ్యాక్సిమం సీనియర్స్ కి వెదర్ చక్రాభవన్ కి మారిస్తే మారచ్చు. ఇప్పుడు స్ట్రెంత్ బట్టి ఎక్కువ మంది వస్తే అప్పుడు మీకు చక్రభవనం పాత మనోజ్ గారు కానీ వైఎస్ఆర్ సార్ కానీ వస్తారమ్మా. ఓకే శాంతభవన్కి అయితే ఇంకా మీకు అదృష్టం లేదురా, మీకు అదృష్టం లేదు, నేనే. ఓకే ఎంతమంది కొట్టుకున్నా వచ్చేది నేనేమ్మా. చక్రభవన్కి అయితే ఛాన్స్ ఉంది మనోజ్ గారు రావడానికి. శాంతభవనం అదృష్టం లేదు, ఇంకా ఎంత కొట్టుకున్నా పొద్దున్న శాంతం నా ఫేస్ చూడాలి. రైట్, ఇది మనకి ఏంట్రా అంటే బేసిక్ రా. అసలు మెయిన్ థర్మోకెమిస్ట్రీ స్టార్టింగ్ అనేది జాగ్రత్త. సమ్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి. ఫస్ట్ వన్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్.
చాలా ఈజీరా. థర్మోకెమిస్ట్రీ అంత ఈజీ మనకి ఇంకెక్కడ ఉండదు. సరిగ్గా నేర్చుకోండి కాన్సెప్ట్. చిన్నరా, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్. ప్లస్ పెడితే అబ్జార్బ్డ్, మైనస్ పెడితే లిబరేటెడ్. దెన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ when 1 mole of compound. మా 1 mole of compound రావాలి. when 1 mole of compound formed from its elements నుంచే రావాలి. ఓకే, the amount of energy liberated or absorbed when 1 mole of compound formed from its elements. ఆ కాంపౌండ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది. ఎగ్జాంపుల్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO2 అన్నాడు అంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6, 6C 6H2 plus 3O2. Enthalpy of formation of carbon monoxide C plus half O2 delta H. ఎంత వస్తే ఎంత, పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఎప్పుడు 1 mole కి లెక్క చేసుకోవాలరా, ఎప్పుడు 1 mole కే రా. ఓకే, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ N2 plus 3H2 gives rise to 2NH3. Delta H is equal to -92 kilojoules అని ఇచ్చాడు. -92 kilojoules. What is the enthalpy of formation of ammonia అన్నాడు. అమోనియా ఫార్మేషన్ ఎంథాల్పీ అంటే ఎప్పుడైనా సరే ఎన్ని మోల్స్ ఫామ్ అవ్వాలి, 1 mole రావాలి. కానీ ఇక్కడ ఇచ్చినవి 2 moles. పక్కన పెట్టి తర్వాత అసలు ఈక్వేషన్ రైట్ ఆ రాంగ్ చూసుకోవాలి. అమోనియాలో నైట్రోజన్, హైడ్రోజన్ N2H2 రైట్, కరెక్టే. ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ తీసుకోవచ్చు. కానీ ఎన్ని మోల్స్ ఇచ్చాడు, 2 moles. 2 moles కి 92 అన్నాడు. 1 moles కి అయితే -46 kilojoules. ఇదే క్వశ్చన్, ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్, ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ హీట్, amount of energy liberated during the formation of ammonia అన్నదనుకో, that will be taken as 46 kilojoules తీసుకోవాలిరా. రైట్, ఇదే క్వశ్చన్. సార్ SO2 64 డ్యూరింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ 3.2 grams of, జాగ్రత్త చూసుకోండి కొంచెం, డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ 3.2 grams of SO2, the heat liberated is 50 kilocalories. Calculate heat of formation of SO2 అన్నాడు. Calculate heat of formation of SO2. ఒక మోడల్ ఇదమ్మా. ఇంకో మోడల్ అంటే ఇలా అడుగుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఏమన్నాడు, ఫార్మేషన్ ఆఫ్ SO2 అన్నాడు. ఫార్మేషన్ ఆఫ్ SO2 అంటే SO2 ఇదిరా, S+O2 ఇదే కదమ్మా. హీట్ ఆఫ్ ఫార్మేషన్ డెల్టా హెచ్ ఎఫ్ ఎంత అని అడిగాడు క్వశ్చన్ మార్క్. వాడు ఇచ్చిన డేటా SO2 62 grams 32 రా, 3.2 grams ఫామ్ అయినప్పుడు ఎంత హీట్ లిబరేట్ అయింది, 50 రా, 50 లిబరేట్ అయింది. వాడు CO2 అంటే 64 grams అయితే ఎంత, 1000 రా. అంతే కదమ్మా, డబల్ అంటే 100, ఇంకో 0 అయితే 1000. మరి సార్ 1000 kilocalories రాంగ్ అమ్మా, 1000 రాంగ్.
డెల్టా హెచ్ఎఫ్ అంటే సైన్ ఏది ఉంటే అది చెప్పాలి. మరి హీట్ లిబరేటెడ్ అన్నాడు అంటే మైనస్ డెల్టా హెచ్ -1000 కిలో క్యాలరీస్ అని చెప్పాలిరా. -1000 కిలో క్యాలరీస్ పర్ మోల్. హీట్ లిబరేటెడ్ అంటే నెగిటివ్ అని అర్థం. సో డెల్టా హెచ్ చెప్పేటప్పుడు నెగిటివ్ సైన్ చెప్పాలిరా. కన్ఫ్యూజ్ అవుతామా? ఒక్కసారి ఈ రెండు చూసుకుంటారు చిన్న 1 మినిట్ టైం ఇస్తాను తొందరగా. కేదార్ మళ్ళీ చూడండి ఒకసారి. ఇది డౌట్ అరే ఫస్ట్ డౌటా? ఫస్ట్ది మోడల్ 1. ఓకే మోడల్ 1 ఎవరే డౌట్ ఒకరు ఆర్డర్ చెప్తాను. మోడల్ 1 ఓకే అరే ఒక్కసారి చెప్పు. మా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. ఫార్మేషన్ అంటే ఎప్పుడు 1 మోల్ రావాలిరా. కానీ ఆడు ఎన్ని మోల్స్ ఇచ్చాడు? 2 మోల్స్ ఇచ్చాడు. 2 మోల్స్ కి -92 అన్నాడమ్మా. 1 ఫార్మేషన్ అంటే ఎప్పుడు 1 మోల్కే లెక్కేసుకోవాలి. 2 మోల్స్ ఆఫ్ అమోనియాకి మనకి 92 అని వచ్చిందిరా. 1 మోల్కి లెక్కేసుకోవాలి అంటే 92 ఓకే 2 1 మోల్కి పక్క. ఓకే లిబరేటెడ్ అన్నప్పుడు సైన్ చెప్పకూడదని చెప్పాం కదమ్మా. 46. నెక్స్ట్ సెకండ్ మోడల్. వాడు అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ SO2. SO2 ఫార్మ్ అయ్యేటప్పుడు ఎంత లిబరేట్ అయింది? 50. ఎన్ని గ్రామ్స్ రా? 32 గ్రామ్స్. అదే సరే 3.2 గ్రామ్స్ కి 50 లిబరేట్ అయింది అన్నాడు. ఆర్ ఫార్మేషన్ అన్నాడు అంటే నీకు ఈక్వేషన్ రాసుకోవాలి. ఫార్మేషన్ అంటే SO2 1 మోల్ రావాలి అంటే SO2 S + O2 గివ్స్ రైస్ రాస్తున్నాం. లెక్క ప్రకారం SO2 అంటే 64 గ్రామ్స్ కదమ్మా. వాడు 3.2 కి 50 ఇచ్చాడు. అయితే 64 కి ఎంత అని అడిగాడు. 64 కి ఎంత? 3.2 కి ఇచ్చాడు. 64 SO2 అంటే 64 మార్క్స్ అవే లెక్క వేసుకుంటాం. కానీ లిబరేటెడ్ అంటే మైనస్ అని అర్థం అమ్మా. కాబట్టి డెల్టా హెచ్ఎఫ్ మైనస్ అని పెట్టాలిరా. ఓకేనమ్మా. హీట్ ఆఫ్ ఫార్మేషన్ ప్లస్సా మైనసా అది అవసరం లేదురా. అదే అవసరం లేదమ్మా. అదే అవసరం లేదు మనకంట. ఓకేనా రైట్. డెల్టా హెచ్ఎఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది వాడు ఇస్తాడురా. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని వాడు ఇస్తాడు. నెక్స్ట్ అరే హీట్ లిబరేటెడ్. అరే చూడు వాడు ఇస్తాడు మన 92 అని ఆడిస్తాడు. చిన్నడా తనుష్ హీట్ లిబరేటెడ్. ఓకే ఇక్కడ సైన్ చెప్పక్కర్లా. బట్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు? డెల్టా హెచ్ అని అడిగాడు. డెల్టా హెచ్ అన్నప్పుడు సైన్ చెప్పాలి. డెల్టా హెచ్ అన్నప్పుడు సైన్ చెప్పాలి. హీట్ లిబరేటెడ్ అప్పుడు సైన్ రాయక్కర్లా. ఇక్కడ చూడు హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇది అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అంటే సైన్ చెప్పద్దని చెప్పాను కదమ్మా. డెల్టా హెచ్ఎఫ్ చెప్పేటప్పుడు సైన్ చెప్పాలి. హీట్ లిబరేటెడ్ అప్పుడు సైన్ చెప్పకూడదురా తనుష్. ఓకే ఓకే 64 ఎలా వచ్చిందిరా? ఒరే మాలిక్యులర్ వెయిట్ SO2 32 + 32. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO2 32 + 32 రైట్. ఓకే రైట్. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి ఏంట్రా అంటే అమ్మా ఒరే నిన్న జూనియర్స్ కి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అందులో ఒకరికి మ్యాథ్స్ వచ్చి 96 అనుకుంటా, 95, కెమిస్ట్రీ 96, ఫిజిక్స్ కూడా ఆల్మోస్ట్ 90 దగ్గర ఉన్నాడు. 90 95 గుర్తులేదు రైట్. సో ఎప్పుడైనా సరే హీట్ ఆఫ్ ఫార్మేషన్ అన్నట్టు 1 మోల్ ఆఫ్ అదే చూడమ్మా. కార్బన్ ప్లస్ C+O2 గివ్స్ రైస్ టు CO2 గ్యాస్, O2 గ్యాస్, కార్బన్ సాలిడ్. ఒకవేళ మనం తీసుకున్న ఎలిమెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ స్టాండర్డ్ స్టేట్. స్టాండర్డ్ స్టేట్ అంటే మనకి ఇప్పుడు కార్బన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ వచ్చి గ్రాఫైట్ అమ్మ. స్టాండర్డ్ స్టేట్ ఏంట్రా? గ్రాఫైట్. సల్ఫర్ వచ్చేటప్పటికల్లా రాంబిక్. అలాగా ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క స్టాండర్డ్ స్టేట్. ఎల్లోట్రోప్స్ ఎగ్జిబిట్ చేస్తే మనం తీసుకున్న ఎలిమెంట్ ఎల్లోట్రోప్స్ వస్తే అందులో థర్మల్లీ స్టేబుల్ ఏదో చూసుకోవాలిరా.
అప్పుడు ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ అండ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ని వి కాల్డ్ యాజ్ స్టాండర్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటారమ్మా. స్టాండర్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఒకవేళ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఎగ్జిబిట్ చేసేటట్టయితే ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ద స్టాండర్డ్ స్టేట్ వి కాల్డ్ ఏ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటారమ్మా. అలా కాకుండా డైమండ్ కాకుండా గ్రాఫైట్ కాకుండా ఇఫ్ యు టేక్ డైమండ్ అనేది కార్బన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ కాదురా, కాబట్టి ఇది డెల్టా హీట్ ఆఫ్ స్టాండర్డ్ అంటారు. ఇదైతే జస్ట్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. కొంచెం వేరియేషన్ ఉంటాయమ్మా, అది చెప్తారు. ఇందాక చెప్పలా ఎల్లోట్రోపిక్ ఫార్మ్ మీద డిపెండ్ అయింది అని, అలాగా. సో స్టాండర్డ్ స్టేట్స్ తీసుకుంటేమో స్టాండర్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటారమ్మా. ఓకే, నార్మల్ గా తీసుకుంటే హీట్ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, వాల్యూస్ మారుతాయి. డెల్టా హెచ్ ఆఫ్ వాల్యూస్ వాడిస్తాడు, అంతేగాని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదురా. డెల్టా హెచ్ ఆఫ్ వాల్యూస్ ఎలా గుర్తుంచుకోవాలంటే వాడిస్తాడు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని వాడిస్తాడమ్మా. అంతేగాని చూడంగానే ఇది చెప్పలేమురా. ఓకే, సార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూడంగానే చెప్పడం కుదరదురా వాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా హీట్ ఆఫ్ కంబషన్ అమ్మా. హీట్ ఆఫ్ కంబషన్, వాట్ యు మీన్ బై హీట్ ఆఫ్ కంబషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్. కన్ఫామ్ గా హీట్ లిబరేట్ అవ్వాల్సిందేరా. ఓకే, అదే హీట్ ఆఫ్ ఫార్మేషన్ దగ్గర మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెప్పలేం, బట్ హీట్ ఆఫ్ కంబషన్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేటెడ్ when 1 mole of compound burnt in excess of oxygen. 1 mole of compound ని excess of oxygen లో బర్న్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ ఇన్నైనా రావచ్చమ్మా, ప్రొడక్ట్స్ ఇన్నైనా రావచ్చు చెప్పలేము. కానీ తీసుకోవాల్సింది 1 mole of compound. 1 mole of compound కానీ 1 mole of element, అంటే కాంపౌండ్ అయితే కాంపౌండ్, ఎలిమెంట్ అయితే ఎలిమెంట్. 1 mole of compound or 1 mole of element తీసుకుని burnt in excess of oxygen, then we call it heat of combustion. ఇందాక హీట్ ఆఫ్ ఫార్మేషన్ అప్పుడు ఏం చెప్పాను? హీట్ ఆఫ్ ఫార్మేషన్ దగ్గర ఏం చెప్పాము? 1 mole of product రావాలి. We have to get 1 mole of product. 1 mole of product from its elements. 1 mole of product from its elements. Heat of combustion అంటే ఏంటమ్మా? 1 mole of compound బర్న్ అవ్వాలి. అంటే ఇదే 1 mole అంటే 1 mole of product వచ్చేటట్టయితే హీట్ ఆఫ్ ఫార్మేషన్. ఇదే 1 mole of రియాక్టెంట్ తీసుకుంటే we get heat of combustion అంటారమ్మా. ఎగ్జాంపుల్ బెంజీన్ C6H6 plus 7.5 O2 gives rise to 6CO2 plus 3H2O. ఓకే, నువ్వు ఎలా గుర్తుంచుకుంటావు సార్? ఎప్పుడైనా సరే కార్బన్ కంబస్ట్ చేస్తే CO2 గా మారింది. కార్బన్ ఎప్పుడు CO2 గా మారిందమ్మా. హైడ్రోజన్ ఎప్పుడు వాటర్ గా మారింది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాంపౌండ్, నువ్వు ఏ కాంపౌండ్ తీసుకున్నా సంబంధం లేదు. అండ్ కార్బన్ is always converts to carbon dioxide and hydrogen converts to water. Right, sir? ఇది చూడరా, C plus O2 gives rise to CO2 అమ్మా. C plus O2 gives rise to CO2. Delta H is equal to -343 kilojoules అమ్మా. మీరేం గుర్తుంచుకోవద్దు, నేను నాకు వచ్చిన ఐడియా ఉందంటే. రైట్ సార్, ఇప్పుడు ఈ డెల్టా హెచ్ ని ఏమంటారు? హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ అనొచ్చా? హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకని చూడు, హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనొచ్చురా. ఎందుకు అనొచ్చు సార్? వై? 1 mole of carbon dioxide formed from its elements. అలాగే we can also call as heat of combustion of carbon కూడా అనొచ్చురా. ఎందుకంటే కార్బన్ ని ఆక్సిజన్ లో బర్న్ చేసినప్పుడు CO2. సో we called as heat of formation of CO2 అనొచ్చు, heat of combustion of carbon కూడా అనొచ్చమ్మా. అదే ఇక్కడ చూడమ్మా,
C plus of O2 gives rise to CO. Delta H is equal to minus 110 kilojoules. Minus 110 kilojoules. Sir, delta H. ఇక్కడ delta H ni we can take it as heat of formation of CO, right? Heat of formation of CO, right? Heat of combustion of C, wrong amma. చెప్పండి చూడండి. ఫార్మేషన్ అంటే 1 మోల్ రావాలి, రైట్? అందులో ఉన్న ఎలిమెంట్, అది ఎలిమెంట్ ఇటేపు 1 తీసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కంబషన్ అంటే కార్బన్ బర్న్ చేస్తే మనకి ఏం రావాలి? CO2 రావాలి. బట్ ఇక్కడ వచ్చింది CO. సో ఇట్ ఇస్ రాంగ్ అమ్మా. హీట్ ఆఫ్ కంబషన్. హీట్ ఆఫ్ కంబషన్ అంటే ఎప్పుడు కూడా మనకి ఏంట్రా ఎక్సెస్ ఆఫ్ కాంపౌండ్, ఆ ఎలిమెంట్ కానీ కాంపౌండ్ కానీ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ లో బర్న్ చేయాలి. అలాగే సార్ N2 ప్లస్ O2 gives rise to 2NO. లేదు ఎందుకు లేదు, half N2 half O2 gives rise to NO. Delta H is equal to minus 99 kilojoules. Minus plus 99 kilojoules. Plus 99 kilojoules. Right. Sir, can you call it as heat of formation of NO? NO అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఎందుకని 1 mole of NO ఫామ్ అయింది from its elements. Can you call it as heat of combustion of N2 అనొచ్చా? heat of combustion of N2. సార్ హాఫ్ మోల్ తీసుకున్నాం, తప్పు. సార్ ఒకవేళ 1 మోల్ తీసుకున్నాం, N2 plus O2 gives rise to 2NO. Delta H is equal to plus 89. Can you call it as heat of combustion of nitrogen? Nitrogen ni heat of combustion అనొచ్చా? ఎందుకంటే 1 mole of nitrogen burnt in oxygen to give NO, right? But heat of combustion ఎప్పుడు కూడా ఎక్సోథర్మిక్ అయి ఉండాలి. బట్ ఇక్కడ వచ్చింది ఎండోథర్మిక్. కాబట్టి హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ నైట్రోజన్ అనకూడదురా. అంటే ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే 2 పాయింట్స్ రా. కంబషన్ ఎప్పుడు అనాలి, ఫార్మేషన్ ఎప్పుడు అనాలి. ఫార్మేషన్ 1 మోల్ ప్రొడక్ట్ రావాలమ్మా. ఫార్మేషన్ ఎప్పుడు 1 మోల్ ఆఫ్ ప్రొడక్ట్ రావాలి అందులో ఉన్న ఎలిమెంట్స్ నుంచి. ఇటే ఎలా ఉన్నాయి మనకు సంబంధం లేదురా. అటే 1 మోల్ రావాలి. అది ఎండోథర్మిక్ అవ్వచ్చు, ఎక్సోథర్మిక్ అవ్వచ్చు అమ్మా. ఎండోథర్మిక్ అవ్వచ్చు, ఎక్సోథర్మిక్ అవ్వచ్చు. ఈ వాల్యూస్ మీరేం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఎగ్జామ్ లో ఇస్తాడు. కానీ కంబషన్ అంటే ఆ ఎలిమెంట్ కంబస్ట్ చూసుకోవాల్సింది అది ఎక్సోథర్మిక్ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, అలానే ఎక్సోథర్మిక్ అన్ని లెక్కేయకూడదురా. ఆ ఎలిమెంట్ కంప్లీట్ గా బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ లో ఏ కాంపౌండ్ వస్తుందో చూసుకోవాలి. వెదర్ యూఆర్ గెటింగ్ CO2 ఆర్ C అని, రైట్? N2 ని కంబస్ట్ చేసినప్పుడు ఫైనల్ గా వి గెట్ N2O5 అది లెక్క. ఓకే, అప్పుడు ఎక్సోథర్మిక్ అయింది. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదురా. వాడు ఎగ్జామ్ లో వాల్యూస్ తో సహా ఇచ్చేస్తాడు. వెదర్ రియాక్షన్ టెల్స్ అబౌట్ హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటాడమ్మా. ఒక్క 2 minutes ఈ చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి చూసుకొని స్పీడ్ గా తొందరగా. ఇంకా చాలా వర్క్ ఉందిరా, చాలా ఉంది వర్క్ మనకి. రైట్ కేదర్, రైట్. నెక్స్ట్ ఇంకా చూసుకోండి తొందరగా, 2 minutes చూసుకోండి స్పీడ్ గా. ఓకే రా, రైట్. సిద్ధార్థ, ఓకే. లోకేష్, కార్తిక్, ఓకే రైట్ అమ్మా. చైతన్య, రైట్. నెక్స్ట్ అమ్మా. ఓకే, ఇప్పుడు దాకా మనకి ఎక్కడ ఓకే దీంట్లో ఒకవేళ చూద్దాం అనుకుంటే హీట్ ఆఫ్ కంబషన్ మీద చిన్న సమ్ లాంటిది చేద్దామంటే చూడండి సార్. బెంజిన్ అంటే బెంజిన్ బదులు ఈథేన్ 24 + 6 30. 1.5 grams of
heat of combustion of ethane is minus 100 kilocalories. 100 kilocalories. Calculate the volume of oxygen used for combustion of 1.5 grams of ethane. 1.5 grams of ethane. 1.5 grams of ethane ని కంబస్ట్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి అంటాడు. సార్ ఎలాగా చూడండి, హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఈథేన్ అన్నాడు అంటే ఈక్వేషన్ రాసుకో. C2H6 సారీ కంబషన్ కదా, కంబషన్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. ఇలా రాసుకో, కంబషన్ C2H6 plus 3.5 O2 gives rise to balance అవ్వాలి 2CO2 plus. సార్ ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, x y x ప్లస్ y కింద 4 ఉండాలి, y కింద x ప్లస్ y కింద 4 వచ్చేసి చూసుకోండి. ఓకే రైట్. సార్ వాడు ఇంకా ఇచ్చిన డేటా ఇదిరా, 1 mole ఆఫ్ కంబషన్, వాడు వెయిట్ పరంగా అడిగాడు, వెయిట్ ఆఫ్ ఈథేన్ ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అడిగాడు రా. అంటే ఈ రెండు కంపారిజన్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఈథేన్ 30 కదమ్మా, 30కి 3.5 ఇంటూ 22.4 లీటర్, వాడు 1.5 చేస్తే ఎంత అని అడిగాడు. సమ్ ఎక్స్ లీటర్. ఒకసారి చూసుకోండి రా, ఆన్సర్ వద్దు, ఆన్సర్ కాదు కాన్సెప్ట్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఒక్క చిన్న కాన్సెప్ట్, బాండ్ ఎనర్జీ. ఓహో సాంబశివరావు క్లాస్ కూడా ఉంది కదా 10కి. మరి 10కి సాంబశివరావు క్లాస్ అందరికీ ఇవాళ ఒక్కరోజు కలిపి చెప్పాం, కానీ రేపు మళ్ళీ సపరేట్ ఎవరికి సెక్షన్స్ కాదు సెక్షన్స్. మా ఇదొక్కటి విని ఆపేస్తాను కదా. బాండ్ ఎనర్జీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్. ఒక కోవలెంట్ బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే బాండ్ ఎనర్జీ అంటారమ్మా. రిక్వైర్డ్ కాబట్టి పాజిటివ్. ఓకే సార్, అదే ఇఫ్ ద మాలిక్యూల్ కంటైన్ మోర్ దాన్ వన్ బాండ్ ఉందనుకోమా, అప్పుడు బాండ్ ఎనర్జీ ఆఫ్ CH అంటే ఇది తీసుకోవాలా ఇదా అంటే యావరేజ్ రా. చూడండి, ఫస్ట్ ఒక బాండ్ బ్రేక్ చేసాం CH3 ప్లస్ H, దాన్ని డెల్టా H1 అమ్మా. ఒక బాండ్ ఉందనుకోరా, డైరెక్ట్ గా బాండ్ అనేది తీసుకుంటాం. సార్ ఇప్పుడు సేమ్ మాలిక్యూల్ గివెన్ మాలిక్యూల్ కంటే మోర్ దాన్ వన్ బాండ్, ఒక బాండ్ కన్నా ఎక్కువ ఉందనుకోరా, అన్నిటిని బ్రేక్ చేస్తాం. ముందు అన్నిటినీ బ్రేక్ చేస్తామా. H3 CH, C plus H, H4. CH4 gives rise to C plus 4H. Delta H1, delta H2, delta H3 by 4 అమ్మా. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ 4 బ్రేక్ చేయడానికి H1 ప్లస్ H2 ప్లస్ H3 ప్లస్ H4. కానీ వాట్ ఈస్ ద బాండ్ ఎనర్జీ ఆఫ్ CH యొక్క బాండ్ ఎనర్జీ ఎంత అంటే అప్పుడు అన్నిటికీ లెక్కేసుకుని బై 4 వేసుకోవాలమ్మా. అంటే 4 ఉన్నాయి కాబట్టి H3 ప్లస్ H4 బై 4 వేసుకోవాలి. ఇది మనకి లెక్కర. ఓకే, అంతేగాని ఇండివిజువల్ గా లెక్కేయకూడదు. ఓకే, వాడు బాండ్ ఎనర్జీ అడిగినా యావరేజ్ బాండ్ ఎనర్జీ అన్నా నువ్వు తీసుకోవాల్సింది ఇదేరమ్మా. ఇంకా ఎగ్జామ్ లో విడివిడిగా ఇచ్చినా సరే వాట్ ఈస్ ద బాండ్ ఎనర్జీ ఆఫ్ CH అంటే ఇచ్చిన ఎనర్జీస్ అన్ని యాడ్ చేసి
బై యావరేజ్ కట్టుకుంటే వచ్చేస్తారు. దాన్ని సిహెచ్ బాండ్ ఎనర్జీ అంటారమ్మా. మిగతా ఇప్పుడు దాకా ఎక్కడ తర్వాత కూడా నేను ఫార్ములాస్ ఎక్కడ వాడదని చెప్తా. ఈ హీట్ ఆఫ్ ఫార్మేషన్, హీట్ ఆఫ్ కంబషన్ దగ్గర మీరు నోట్స్ లో చూసుకుంటే హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ ఫార్మేషన్ అని అడిగినప్పుడు మనకి ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఎవ్వరు నేనైతే ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేయను అని చెప్తా. ఒకే ఒక్క చోట మాత్రం ఫార్ములాస్ యూజ్ చేయమంట. అది ఎక్కడరా అంటే ఈ బాండ్ ఎనర్జీస్ దగ్గర. మిగతా ఎక్కడ దగ్గర ఫార్ములా వాడద్దు. డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు బాండ్ ఎనర్జీస్ ఇస్తారా, బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెన్స్. ఇది ఒక్క చోట ఫార్ములా వాడండి అమ్మా. మిగతా అన్ని కూడా నేను కాన్సెప్ట్ వైజ్ గాను షార్ట్ కట్ చెప్తాను. ఇక్కడ మాత్రం కంపల్సరీ ఫార్ములా నేను వాడాల్సిందే. బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెన్స్ మైనస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్. బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెన్స్ minus bond energy of products. For example, N2 plus O2 gives rise to 2NO. 2NO. Bond energy of nitrogen, X annadamma, bond energy of nitrogen. Okay, ఇది వద్దురా, ఇది చిన్నది అయిపోయింది, సింపుల్ అయిపోయింది. అలా కాకుండా ఇదే తీసుకుందాం. N2 plus 3H2 gives rise to 2NH3. 2NH3. పక్కన క్వశ్చన్ లో బాండ్ ఎనర్జీ ఆఫ్ N2 X అని ఇస్తాడమ్మా, బాండ్ ఎనర్జీ ఆఫ్ O2 ఎంతో కొంత Y అని వాల్యూ ఇస్తాడు, బాండ్ ఎనర్జీ ఆఫ్ NH వచ్చి Z. నేనేం చెప్పాను, డెల్టా హెచ్ కనుక్కోమంటాడమ్మా. డెల్టా హెచ్ అంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఒకటే ఉందిరా. బాండ్ ఎనర్జీ ఆఫ్ N2 ప్లస్ 3 into బాండ్ ఎనర్జీ ఆఫ్ H2, రైట్ ఏనమ్మా. బాండ్ ఎనర్జీ ఆఫ్ H2 మైనస్ 6 into బాండ్ ఎనర్జీ ఆఫ్ NH. ఆలోచించండి అమ్మా ఒక్కసారి, ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఆలోచించండి రా. బాండ్ ఎనర్జీస్ NH3 లో బాండ్ NH బాండ్ ఇచ్చాడరా. అమోనియాలో 3 బాండ్స్ ఉంటాయమ్మా, కాబట్టి 2 moles కాబట్టి 6 రా. X plus 3Y minus 6Z అమ్మా. అంతేగా, ఇలా బాండ్ ఎనర్జీస్ కనుక్కునేటప్పుడు రా. ఓకే, నెక్స్ట్ P4 మాలిక్యూల్ ని డిసోసియేట్ చేయడానికి X కిలో క్యాలరీస్ రా. P4 మొత్తాన్ని విడగొడటానికి X కిలో క్యాలరీస్. అయితే PP బాండ్ ఎంత, ఒక PP బాండ్ బ్రేక్ చేయడానికి ఎంత అని అడుగుతారమ్మా. ఓకే, మనం ఏమనుకుంటాం చాలా మంది, సార్ P4 అంటే 4 బాండ్స్ ఉంటాయి. తప్పురా. ఫాస్ఫరస్ లో ఇట్ కంటైన్ 6 PP బాండ్స్ అమ్మా. PP బాండ్స్ 6 ఉంటాయి. అంటే P4 అంటే ఎన్ని బాండ్స్ రా, 6 PP బాండ్స్. 6 PP బాండ్ బ్రేక్ చేయడానికి X అయితే ఒక PP బాండ్ ఎంత అని అడిగారు. దట్ ఈజ్ ఈక్వల్ టు X/6. X/6. ఇది మనకి ఏంట్రా అంటే బాండ్ ఎనర్జీస్ వరకు అమ్మా. ఓకే, 5 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ సాంబశివరావు గారిది 10 స్టార్ట్ అయిద్దిరా. ఇది మా సాయంత్రం నోట్స్ లో మీరు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి థర్మోడైనమిక్స్ కాదురా, థర్మో కెమిస్ట్రీ పెట్టాను నోట్స్. అందులోనే థర్మోడైనమిక్స్ మధ్యలోనే ఉంది, ఎక్కడో థర్మోడైనమిక్స్ మధ్యలోనే ఎక్కడో ఉంది థర్మోడైనమిక్స్ ఆ చాప్టర్. ఓకేనా? ఓకే, సాంబశివరావు గారు ఏ చాప్టర్ మరి, అది ఆర్గానిక్ కదరా. మా ప్రతి క్వశ్చన్లో 2 నోట్స్ పెట్టాను. రిటర్న్ నోట్స్ చూడరా, రిటర్న్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంది. ఆ హ్యాండ్ రిటర్న్ నోట్ అమ్మా ఇలాంటిది పెట్టాను కదా, ఇలా పెట్టాను, ఇలాంటి నోట్స్ ఒకటి పెట్టాను మీకు. ఓకే, ఇలాంటి నోట్స్ ఒకటి పెట్టాను. ఆ నోట్స్లో చూడండి, ప్రతి క్వశ్చన్ కింద సమ్స్ ఉన్నాయిరా, ప్రతి కాన్సెప్ట్ కింద సమ్స్ చెప్పాను. ఓకేనా? థర్మోడైనమిక్స్ 2 అని, అదే థర్మోడైనమిక్స్ 2 అని అనుకోండి. ఆ నోట్స్ కంపల్సరీగా అందులో ఫిక్స్ చేయండి. తర్వాత హెస్లా అవి ఉంటాయి, అవి అప్పుడే వద్దురా, ఒకళ్ళు చేస్తానంటే చేసేయండి. కానీ హెస్లా చేసేటప్పుడు సమ్స్ చెప్తాను. ఇది ఒక్క చోట ఫార్ములా, మిగతా చోట్ల కాన్సెప్ట్ వైజ్ వెళ్తాను. సో
ప్రెజెంట్ నోట్స్లో ఉన్న బిట్స్ చేయండి. ఓకే, రేపు హెస్లాని ఎలా ఉపయోగించుకోవాలి ఫార్మేషన్, రేపు థర్మో కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తానమ్మా. బుధవారం, గురువారం, శుక్రవారం థర్మో డైనమిక్స్ చెప్తాను. చూసుకోండి, జాగ్రత్త చిన్నాను. చదవండి, జాగ్రత్త చదువుకోండి. ఓకేనా? బై అమ్మా. ఓకే రే.